విభాగంలో చదువుతున్నాను. నేను ఇప్పుడు భగవద్గీతలోని శ్లోకాలు చెప్తున్నాను. ఓం శ్రీ పరమాత్మనే నమః. అథ ద్వాదశోऽధ్యాయః భక్తి యోగః. అర్జున ఉవాచ ఏవం సతతయుక్తాయ భక్తాస్త్వాం పర్యుపాసతే ఏ చాప్యక్షరమవ్యక్తం తేషాం కే యోగవిత్తమాః. శ్రీభగవానువాచ మయి ఆవేశ్య మనో ఏ మాం నిత్యయుక్తా ఉపాసతే శ్రద్ధయా కలయోపేతాః ते मे युक्ततमा मताः. एकक्षरमनिर्देश्यम् अव्यक्तं पर्युपासते सर्वत्र गमचिन्त्यं च कूटस्थमचलं ध्रुवं सर्वेन्द्रियं संयम्येन्द्रियग्रामं सर्वत्र समबुद्धयः संयम्येन्द्रियग्रामं सर्वत्र समबुद्धयः ते प्राप्नुवन्ति मामेव सर्वभूतहिते रताः. क्लेशोऽधिकतरस्तेषाम् अव्यक्तासक्तचेतसाम् अव्यक्ता हि गतिर्दुःखं देहवद्भिरवाप्यते. ये तु सर्वाणि कर्माणि मयि सन्न्यस्य मत्पराः अनन्येनैव योगेन मां ध्यायन्त उपासते. ధన్యవాదాలు. భగవద్గీత చదవటం వల్ల ఆ శ్లోకాల్లో మహాప్రాణాక్షరాలు, సంయుక్త అక్షరాలు, సంశ్లేషాక్షరాలు ఉంటాయి. ఆ అక్షరాలను చదవటం వల్ల కొన్ని మనము మన నాభి స్థానం నుంచి పలుకుతూ ఉంటాం, అంటే మన కడుపు ఇక్కడి నుంచి పలుకుతూ ఉంటాం, కొన్ని ఇక్కడి నుంచి పలుకుతూ ఉంటాం, కొన్ని ఇక్కడ కంఠధ్వనం నుంచి పలుకుతూ ఉంటాం. ఈ మూడు ఈ చక్రాస్ ఏవైతే ఉన్నాయో ఆ శ్లోకాలు చదివేటప్పుడు ఇవన్నీ కూడా మనకి యాక్టివేట్ అవుతాయి. ఆ యాక్టివేట్ అవ్వటం వల్ల మనకేమవుతుందంటే మన హెల్త్ ఇష్యూస్ ఏమీ ఉండవు. మన ఆరోగ్య సమస్యల్ని మనము సులభంగా అధిగమించవచ్చు. రోజు ఒక 2 భగవద్గీత శ్లోకాలు మీరు చదవగలిగితే, మనం రోజు ప్రాణాయామాలు చేస్తున్నాం, ఈ ప్రాణాయామాలు కూడా ఈ భగవద్గీత నుంచి వచ్చింది 6వ అధ్యాయంలో ఉంటాయి. అసలు ఈ భగవద్గీతలో అదే కాకుండా పర్సనాలిటీలో డెవలప్మెంట్లో మీరు ఎలా మిమ్మల్ని మీరు ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి అని చెప్పేది భగవద్గీత. ఎలా ఇంప్రూవ్, ఫస్ట్ భగవద్గీత ఎవరు? అర్జునుడి ద్వారా కృష్ణుడు మనందరికీ చెప్పాడు. అర్జునుడికి చెప్తాడు, ఆయన చాలా సమస్యల్లో ఉన్నప్పుడు. సపోజ్ మీరందరూ ఇప్పుడు FA3 ఎగ్జామ్స్ రాస్తున్నారు, చాలామంది చదివి కష్టపడి రాస్తారు. కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే అది చదవటానికి వాళ్ళకి ఇష్టం లేక కాపీ కొడదామని ట్రై చేస్తూ ఉంటారు. am I కరెక్ట్? ఎస్, కొంతమంది, అందరు కాదు అనేది, చాలామంది కష్టపడే చదువుతున్నారు మన పిల్లలు. కానీ ఒకళ్ళిద్దరు మరి ఫలితాలు ఇప్పుడు బాగా చదివే వాళ్ళు ఏమైతుంది, వాళ్ళకి ఆటోమేటిక్గా మార్కులు మంచిగా వస్తాయి. చదవని వాళ్ళకి కూడా వాళ్ళు చూసి రాయటం వల్ల, పక్క వాళ్ళని అడిగి రాయటం వల్ల మార్కులు వస్తాయి. కానీ దీంట్లో ఏ పద్ధతి కరెక్ట్? ఏ పద్ధతి కరెక్ట్? కష్టపడి చదివి రాయటమే కరెక్ట్. ఆ కష్టపడి చదివి రాయటం వల్ల మనకేంటి, ఆటోమేటిక్గా మనలో నాలెడ్జ్ వచ్చేస్తుంది. మనకి ఆ ఏదైతే మీరు టాపిక్ చదువుతున్నారో ఆ టాపిక్ మీద మనకి అవగాహన వచ్చేస్తుంది. కానీ చూసి రాయటం వల్ల వాళ్ళు తాత్కాలిక ఆనందాన్ని పొందగలుగుతారు. భగవద్గీతలో 1వ అధ్యాయంలో చెప్పేది అదే. ఫస్ట్ మనం ధర్మంగా ఉంటాం. ఒకసారి ధర్మంగా ఉన్నా కూడా, మనం కష్టపడి చదివినా కూడా మనకి మార్కులు తక్కువ రావచ్చు. మార్కులు తక్కువ వచ్చినప్పుడు మనకి ఏమవుతుందంటే, అబ్బా నేను ఇంత కష్టపడి చదివా, ఇన్ని రోజులు చదివాను, నాకు మార్కులు రాలేదు అని నేను ఇక చదవను, నేను సపోజ్ మనకి ఇంగ్లీషే కష్టం అనుకోండి, నేను ఇంగ్లీష్ సబ్జెక్ట్ చదవను అని మీరు అనుకుంటారు. కానీ అక్కడ అర్జునుడు కూడా
ఫస్ట్ అధ్యాయంలో అర్జున విషాద యోగం. అర్జునుడు కూడా మీలాగే తను విలువించలో ఎంత గొప్పవాడైనా యుద్ధం చేయటానికి అందరు నా అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, గురువులు, పితామహులు ఉన్నారు, నేను యుద్ధం చేయను అనని నేను ఇదివరకు చెప్పాను మీకు, తను విలువించి ఎంత కాన్సన్ట్రేట్ చేసి నేర్చుకున్నాడు అని ఏం చేస్తాడంటే తన బాణాన్ని విల్లుని పడేస్తాడు. పడేస్తే అప్పుడు కృష్ణుడు అంటాడు,